నమస్కారం. జలాల్పూర్ గ్రామస్తులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో మొదటి గ్రామ సభలో ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నాం. ఇక్కడ జలాల్పూర్ గ్రామ పంచాయత్ ఆవరణలో మరి ఈ గ్రామ పెద్దలు, గ్రామానికి సంబంధించిన అందరి సమక్షంలో ఇక్కడ రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారు వచ్చినారు, మండల పెద్దలు ఉన్నారు, గ్రామస్తులు పెద్దలు అందరూ, మహిళలు, పురుషులు అందరి సమక్షంలో ఈరోజు కూర్చొని మొదటి గ్రామ సభలో ఇక్కడ పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. 21 నుంచి 24వ తారీఖు వరకు గ్రామ సభలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, వార్డులలో గ్రామ సభలు, వార్డు సభలు పెట్టి మరి ఈ ప్రజాపాలనలో భాగంగా అంకిత భావంతో ఏదైతే ప్రజాపాలన వచ్చింది, ఇందిరమ్మ పాలనలో మళ్ళా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా అందరికీ, పేదవాడికి ఇల్లు లేని పేదవాడు ఉండొద్దు, రేషన్ కార్డు లేని ఏ ఒక్క కుటుంబం ఉండొద్దు, మరి అదే కాకుండా రైతు భరోసా కూడా ప్రతి ఎకరానికి, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు మరి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం అయిపోయింది. రైతు కూలీలు భూమి ఉన్న వారికి ఇస్తుండ్రు, మా పరిస్థితి ఏందని అడిగినప్పుడు నాడు వరంగల్ రైతు సభలో నాడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మరి రైతు కూలీలకు కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తాము అని నాడు మాట్లాడుకోవడం జరిగింది. ఆ విధంగానే దానికి అనుగుణంగా వచ్చిన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కూలీలకు కూడా, వాళ్ళకు కూడా, మీకు కూడా మేలు చేసే కార్యక్రమం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఆ రైతు కూలీలకు ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పథకంలో ఉన్నవాళ్ళు 20 రోజులు కనీసం పని దినాలు చేసిన వాళ్ళకు, 20 రోజులు కనీసం పని దినాలు చేసిన వాళ్లకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ అందులో మొదటి విడతగా 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలవుతుంది. సో ఇందులో ఈ 4 కార్యక్రమాలు ఈరోజు మొదలవుతా ఉన్నాయి. సో చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. మరి 10 ఏళ్ళు ఇల్లు లేని పరిస్థితి నాడు కాంగ్రెస్ హయాంలో, ఈరోజు ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం, గర్వంగా కూడా చెప్తాం, నాడు ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షల ఇల్లు కట్టించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 45 లక్షల ఇండ్లు 2 రాష్ట్రాలలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే గత 10 ఏళ్లలో ఏ ఒక్కరికైతే ఇల్లు రాలే. ఇక్కడ వచ్చిన మీకు ఎవరికైనా ఇల్లు అయితే రాలే కదా. పేదవారికి ఇల్లు లేని పరిస్థితి, కుటుంబాలు పెరిగినాయి, సంసారాలు పెరిగినాయి. అదే ఇంట్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉన్న పరిస్థితి. రేకుల ఇండ్లు, తాటిపత్రులు కప్పుకున్న ఇండ్లు, కప్పలేని వాళ్ళు, అట్లాంటి పరిస్థితి ఒక ధనిక రాష్ట్రంలో దాపరించిందంటే ఇది నిజంగా చాలా అన్యాయం అయిపోయినాం. గత 10 ఏళ్ళు ఈరోజు దానికి సమస్య పరిష్కారం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా మరి ఈరోజు మొదలు పెడుతున్నాం. ఈరోజు సర్వేలో అది తీసుకొని 26 తారీఖు నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. రేషన్ కార్డు లేక ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం వస్తాయి. రేషన్ కార్డులలో ఆ కుటుంబ సభ్యులు పెరిగితే ఆ పిల్లగాని పేరు కూడా ఎంటర్ కావాలి. ఎంటర్ కాలే కదా. అది పిల్లలు పుట్టిండ్రు, 5 ఏళ్ళు 10 ఏళ్ళకి వచ్చిండ్రు, వాళ్ళు కూడా భోజనం చేస్తారు, వాళ్ళకి 6 కిలోలు కావాలి. వాళ్ళ పేరు 10 ఏళ్ళ నుంచి ఆ రేషన్ కార్డులలో వాళ్ళ పేరు ఎక్కలే. కొత్త రేషన్ కార్డులు, ఆ కుటుంబంలో పెళ్లిళ్ళు అయినాయి, కొత్త సంసారాలు ఏర్పడ్డాయి, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు, ఆ ఉన్న రేషన్ కార్డులలో కొత్త సభ్యులను కూడా చేర్చలేదు. సో ఆ విధంగా కూడా అన్యాయమే జరిగింది. సరే, గత పాలకులు విస్మరించుండొచ్చు. ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, మళ్ళా ఉన్న రేషన్ కార్డులల్లో ఆ కుటుంబం, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మాయి, అందరికీ కూడా ఉన్న రేషన్ కార్డులల్లో కొత్త రేషన్ కార్డు వస్తలేదు అనుకుందాం. ఎందుకంటే ఇంట్లో పెళ్లిలైన పిల్లలు ఉంటే, కొత్త సంసారం ఏర్పడితే కొత్త రేషన్ కార్డు, అంతే కదా ఆర్డీఓ గారు.
వాళ్ళ కొత్త రేషన్ కార్డు వస్తాయి కొత్త సంసారం ఏర్పడ్డాక. బట్ ఉన్న సంసారంలో ఉన్న కుటుంబంలో పిల్లలు పెరిగినరు, 2 పిల్లలు పుట్టినరు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు యాడ్ చేస్తే వాళ్ళకు కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ ఇతర వసతులు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇక ముందు మీరు ఇబ్బంది పడవద్దు. కొత్త సభ్యులను ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలను ఆ కొత్త రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో చేర్చుకోండి. కొత్త సంసారాలు ఏర్పడితే పెళ్లిళ్ళు అయితే కొత్త రేషన్ కార్డు తీసుకోండి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. నిన్న కొంత అపోహలకు లోనైనాం. ఆనాడు మీ సేవలు పెట్టుకుని ఉండొచ్చు. 2016, 17, 18 నాడు వచ్చిన అప్లికేషన్లు ఆ మొదటి ఎంక్వైరీ అయినప్పుడు అప్పటి పేర్లు ఉన్నాయి మా లేవని నిన్నమని అన్నారు. అంటే ఒక లిస్ట్ వచ్చింది, దాన్ని ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోరు. ఎవరైనా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. మా రాకపాయ గాల్లో వచ్చినాయి అంటే అది కాదు కదా. ఆనాడు పెట్టుకున్న వాళ్ళు 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద పెట్టుకున్న వాళ్ళే ఫస్ట్ లిస్ట్ వచ్చి ఉండొచ్చు. మళ్ళీ మన ప్రజాపాలన లిస్టు కూడా అది తీసిండ్రు. కులగణన కింద ఉన్న లిస్టు తీసిండ్రు. ప్రతి లిస్టు ప్రతి అప్లికేషన్ కూడా దాన్ని పూర్తి స్థాయిలో దాని మీద మరి చర్చించి వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకొని వాళ్ళ అర్హతలు చూసుకొని ఈరోజు ఈ గ్రామ సభల మరి వాటి గురించి మాట్లాడి మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మరి ఈ రేషన్ కార్డుల విషయంలో కూడా ఆ రోజు తీసుకునేవి వచ్చినాయి మళ్ళీ వచ్చినాయి లేవనేది కాదు. ఆ రోజు తీసుకునేవి మధ్యలో ప్రజాపాలన అయి ఉంటాయి, మళ్ళీ మధ్యలో కులగణన అయి ఉంటాయి. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కూడా మీరు నేరుగా ఇక్కడ ఎండిఓ ఆఫీస్లో ఇక్కడ కూడా వచ్చినండి. ఈ రోజు కూడా ఈ గ్రామ సభలో మీరు నేరుగా కూడా ఇక్కడ అధికారులకు ఇవ్వచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు ఇక్కడ నేరుగా మీరు మేము ఇవ్వలే మా పేరు రాకపోయినట్టు మీరు నేరుగా ఇవ్వచ్చు. మీకున్న అర్హతను బట్టి మీకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఆ విధంగా మరి పనికిహారం పథకంలో పోయే 20 పని దినాలు చేసిన వాళ్లకు రైతు ఆత్మీయ భరోసా, అట్లనే మనకు సంబంధించి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం రెండోది. రైతు భరోసా కార్యక్రమం కూడా నాడు అందరూ చెట్లు పుట్టలు రోడ్లు వేసి వెంచర్లు చేసి గుట్టలు వ్యవసాయోగ్యంగా భూములకు కూడా ఇచ్చిండ్రు. ఇదే పద్ధతి అనేది ఒక ప్రశ్న ఉండే. అట్లాంటి అన్ని కూడా తీసి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఆ విధంగా ఈరోజు ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు మన గ్రామంలో 8 ఎకరాల 10 గుంటలు ఎన్నికే తీసేస్తున్నారు. ఇది వ్యవసాయ యోగ్యంగా భూమి ఉంటే అది తీసేస్తారు. ఒక్కొక్క ఊర్లో 50 ఎకరాలు 100 ఎకరాలు కూడా 500 ఎకరాలు కూడా ఒక ఊర్లో తీసేసారు. అంటే ఒట్టిగా దానదత్తం చేసారు ప్రజల సొమ్ము తప్పదు. అంటే వ్యవసాయం చేయని భూములకు గుట్టలు పుట్టలు వెంచర్లు బిల్డింగ్లు కట్టిన దగ్గర కూడా ఇచ్చేసారు. సో అది మనందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఎట్లా ఇవ్వబడుతుంది మాకేంటిది అంటే సరే అడ్డమైన భూములకు తీసేసి వ్యవసాయయోగ్యమైన భూములకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా 6,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు కూలీలకు మాకు రాకపోయిన వాళ్ళకు రైతు ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి అట్లే ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఒక్కొక్క నియోజకవర్గానికి మన భువనగిరి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ విధంగా ప్రతి గ్రామంలో అర్హులందరినీ కూడా ఈరోజు చూసిండ్రు. మన దగ్గర చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రమ్మ ఇప్పుడు ఒక్కటి అంటే మీకు క్లారిటీగా చెప్తున్నాం. రేషన్ కార్డులో అయితే సమస్య లేదు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది. ఇక నేను అర్హులందరికీ రేషన్ కార్డు వస్తుంది. అర్హులైన రైతు ఆత్మీయ భరోసా వాళ్ళకు ఖచ్చితంగా రైతు ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు వస్తుంది. మొదటి దఫా 6,000 వస్తుంది. రేషన్ కార్డు వస్తుంది. ఇంకా ఇంకోటి ఏముంటే మనకు రేషన్ కార్డు ఉంటుంది, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది, రైతు భరోసా ప్రతి ఎకరాకు వ్యవసాయయోగ్యమైన భూమికి వస్తాయి. ఈ మూడిట్లలో కన్ఫ్యూజనే లేదు. ఈ రోజు చేసే 4 పథకాలలో 3 ఏమి కన్ఫ్యూజనే లేదు. ఇక ఉన్నదేంటి ముఖ్యంగా అంటే ఇంద్రమ్మ ఇల్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇంటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలో భువనగిరిలో 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. ఈ 3,500 ఇండ్లకు సంబంధించి మరి నిన్న మొన్న దాకా సర్వే కూడా చేసిండ్రు.
ఈ రోజు నుంచి గ్రామ సభలు మొదలైనవి. ఫర్ ఎగ్జాంపుల్ మన పోచంపల్లిలో 22 ఊర్లు ఉన్నాయి. పోచంపల్లి మున్సిపాలిటీలో ఒక 13 వార్డులు ఉన్నాయి. రోజు 4 గ్రామాలు తీసుకుంటూ ఓ రోజు 5, 6 వస్తాయి. ఈ 4 రోజులలో ఇవాళ మొదలు పెడితే 24వ తారీఖు వరకు మొత్తం ప్రతి గ్రామంలో సర్వే అయిపోతుంది. ఈరోజు జలాల్పూర్ అయింది, మెహర్ నగర్ అవుతుంది, రేపు శివారెడ్డిగూడెం అవుతుంది, మన గోస్కొండ అవుతుంది. ఇట్లా ఇక్కడ ఏది ఇక్కడ దోతిగూడెం ఇవన్నీ అత్తమ్మగూడెం అవుతుందా ఇవాళ లేదా పెదరావులపల్లి అవుతుంది. సో ఇట్లా ఈరోజు 4 జగత్పల్లి అవుతుంది, రేపు కొన్ని గ్రామాలు ఇవన్నీ చేసుకుంటా మరి వెళ్తూ 26వ తారీఖు నాడు ఈ సర్వేలన్నీ అయిపోయినాక ఈ లిస్టుల ప్రకారంగా కొత్త రేషన్ కార్డుల వరకు కొత్త, అట్లే రైతు ఆత్మీయ భరోసా 12,000 ఇచ్చే కార్యక్రమం, మొదటి విడత 6,000 ఇచ్చే కార్యక్రమం, రైతు భరోసా ఎకరానికి 6,000 ఇచ్చే కార్యక్రమం, మరి అట్లనే ఇంద్రమిండ్లది కూడా. సరే మన గ్రామంలో అంటే ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ఒకసారి అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరగదు. అతి పేద వాళ్ళ నుంచి మొదలుపెట్టి ఇల్లే లేని వాళ్ళకు మొదలుపెట్టి ఓ ఇంటికి తాటి బదులు కప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము పాదయాత్రలు చేసినప్పుడు కానీ ఓ 10 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో తిరిగినప్పుడు చూసిన ఊరు తిరిగినప్పుడు తాటి బదులు కప్పుకున్నాను. రేకులతో ఇళ్ళలో ఉన్నారు, అసలు కప్పులేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా మొదట అతి పేదవాడు ఇల్లు లేని వాళ్ళ ఇది రూఫ్ ఆ కప్పు లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అతి పేదరికం నుంచి ఇల్లు లేని వాళ్ళని చూస్తూ, అంటే ఇల్లుండి ఆ స్థలం ఉండి ఇల్లు సరిగ్గా లేకుండా కప్పు లేకుండా రేకులో తాటిపత్రో ఆ విధంగా ఇబ్బందికరంగా ఉన్న వాళ్లకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ మరి మొదటి దఫాల ఈ సంవత్సరంలో మనకు 3,500 ఇండ్లు వచ్చినప్పుడు నియోజకవర్గానికి ఈ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఇండ్లు వచ్చినాయి అనుకుందాం. సో ఉదాహరణ చెప్తా ఉన్నాం, అది 30 వస్తాయా ఎక్కువ వస్తాయా ఎగ్జాక్ట్ నిర్ణయం తర్వాత ఉంటుంది. అతి పేద వాళ్ళను, కప్పు లేని వాళ్ళను, సరిగ్గా తాటిపత్ర ఉన్న వాళ్ళను, రేట్లు ఉన్న వాళ్ళను వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ మళ్ళీ కొత్త బడ్జెట్ రాగానే మళ్ళా 6 నెలల సంవత్సరాలు మన ఇంకో లిస్ట్ మొదలవుతుంది. ఆసారికి మళ్ళీ 20 ఇండ్లు వస్తాయి. ఇక్కడ ఉన్న అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయి? 52 ఉన్నాయి అంతే. అంటే ఇక్కడ 375 ఉన్నాయి. అంటే ఒకటి ఉన్నట్టు మాట్లాడుకుంటే కూడా ఊరు జనాభానే ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1100 ఉన్నాయి. అంటే జనాభా ఎంత ఉంటుంది? 1400 ఉంటుంది. 1400 అంటే ఉండే ఇండ్లే 350. మరి 375 అప్లికేషన్లు వచ్చినాయంటే కొంచెం ఏంటంటే జనరల్గా అందరూ పెట్టేసి ఉండొచ్చు. సో అట్లా అంటే ఇది అనలైజ్ చేసుకుంటే అంతే కదమ్మా. 375 ఇంట్లో అవసరాలు ఉంటాయి కదా, ఉన్నాయే మన ఇండ్లే ఉండేటివే 300 ఉంటాయి. ఓ మాట చెప్తున్నా. సో అవసరాలు ఎన్ని ఉంటాయి? ఓ 50 ఉంటుండొచ్చు, 60 ఉంటుండొచ్చు, 70 ఉంటుండొచ్చు. సో మొదటి దఫా 20 వస్తే మన సంవత్సరం 20 వస్తాయి. సో పేదవానికి ఇళ్ళలో ఈసారి రానియండి, మరోసారికి మామూలు ఉన్నోళ్ళకి వస్తాయి, మరోసారికి ఇక ఇంకా ఇబ్బందులు వాళ్ళకి కూడా వస్తాయి. ఆ విధంగా ఈ రాష్ట్రం, ఈ ప్రజాపాలన ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పాలన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తన కేబినెట్ సహచరులతోటి అన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటారు.